పైపు పెట్టి అవి ఎండ పడితే అప్పుడు వస్తాయి. ఈ విత్తనం సపోటా విత్తనం. ఇది చిన్న చిన్న పిందలు వేసేస్తున్నాయి తెలుసా. ఇది కూడా ఆకులు ఉన్నాయి. దోసకాయ చెట్టు ఇది. ఇది విత్తనం వేద్దాం మనం. ఇది మలిసినప్పుడు చూపిస్తాం. అది పైనాపిల్ కాసింది. ఇది కాస్తా నిన్న ఇదంతా చెట్లు అంతా నరికేసాం. చెట్లన్నీ నరికేసాం. చూడండి కొత్త చెట్లు ఇదంతా మనిషి. వాన వచ్చింది అనుకో అక్కడక్కడ ఉండే విత్తనాలన్నీ మొలుస్తాయి. గాండే అన్నీ మొలుస్తాయి. ఎక్కడెక్కడ ఉండేవన్నీ ఇక్కడ ఈరోజు మా ఇంట్లో ఏంటంటే స్పెషల్ చికెన్ తెచ్చాను సత్రాన్ని చూపిస్తాను. చేస్తున్నా ఇప్పుడే. చికెన్ అవి ఎండిపోయి పండిపోతాయి. ఇంకా చెట్లు ఎండితే కాయ పండిపోద్ది లోపల. ఇంకా ఎదగాల కాయలు. ఎండిపోవచ్చేసి చెట్లన్నీ. నిన్న మామిడికాయలు తీసుకున్నాయి. ఎండ కూడా అదిరిపోతుంది అంతే. అట్లాగే ఎండ కూడా అదిరిపోతుంది. కాయ బాగానే ఉంది. అవి ఎడ చేస్తారు తెలుసా, పండుకాయలు కాదు పచ్చికాయలు కోసి పండేస్తారు. అందుకని అట్ట అయిపోతాయి ఎండకి. పోయి అట్టందా చూడండి. లోపల మటుకు చెడు కంట. పోయి
కొన్ని కాయలు. ఇందాక ఇదంతా చెడిపోయింది గొర్రెలు కూడా ఇట్లాగా. అదే అవి అదిరి లోళ్ళల్లో అదిరి. మామిడికాయలు దాంట్లో కొంతమందికి సగ్గడ్లు వేస్తారు. గడ్డలు. అవునా? లేవు, నీకు లేవా? ఆడకి భారీ ముట్లు ఎక్కడ మలిసిపోతాయి. అది ఆ చెట్టు కూడా అట్టే మలిసింది మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఈ సీజన్ మామిడికాయ సీజన్ కదా. టైం 10 అయింది. బాగుంది ఏం కాదు. కూర మామిడి ఈ కాయలు అన్నది పెద్ద సంఘం. మళ్ళీ చూపిస్తారు ఆడికి వెళ్ళిన. బంగిలిపల్లి కాయలు ఉన్నాయి. ఏం కాయలు? రసాలు అవి. అంటు మామిడికాయలు ఒక్కొక్క చెట్టు. అమ్మేదానికి కాదు అయితే ఆ కాయలు వాళ్ళకే ఒక్కో చెట్టు. అదిగో ఆ పుచ్చకాయ అంత ఉంది. అంత ఉండాలి. ఎంత ఉంటుంది మామిడికాయ? ఎంత పొడుగు ఉండదు. అది ఆ పుచ్చకాయ అంత పొడుగు. లావు కాదు నేను చెప్పింది, పొడుగు. లావు కూడా వస్తాయి అంతే అవి. ఓకే గైస్, చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.